హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ 2026 ఉగాది కొత్త సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు. వీళ్లకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతకులకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వర్లు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2026 ఉగాది సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన 2026 ఉగాది 2050 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందక తప్పదు. దీని కారణంగా ఈ రాశుల వారికి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి ఆ అదృష్టవంతులు, ఆ భాగ్యవంతులు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఆ శనిదేవుని కృప కటాక్షాలు ఈ 2026 ఉగాది నుండి 2050 సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో సిరి, అదృష్టం, అంపరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనే అటువంటి విషయాన్ని పూర్తిగా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తారు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, కర్మఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి, ఫలితాలను బట్టి ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు కష్టాలు, నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తూ ఉంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోని కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతవంతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఆ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక ఆ అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్య రాశి. కన్య రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది, మంచి పేరు, మీ పనిలో నైపుణ్యాన్ని
మెచ్చుకొని అధికారులు ప్రమోషన్లు ఇస్తారు. జీతాలు కూడా మీకు పెరుగుతాయి. కన్య రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సంతానం కలుగుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో కన్య రాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుని ఒక విశేషమైన కృపా కటాక్షాలు 2026 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుపోయి శుభం కలుగుతుంది. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి శనిదేవిని ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులరాశి. తులరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 ఉగాది నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీరు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు ఖచ్చితంగా పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు వంటి శుభవార్తలు శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి. తులరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2026 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు కూడా వృధా చేయకూడదు. సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయో, అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది కదా, అవి ఈ సమయంలో మీకు చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మంచి విషయం అని చెప్పవచ్చు. వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులకు సహకరిస్తారు. అలాగే పై అధికారులకు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార లాభాలు బాటలో నడుస్తాయి. దీనికి కారణం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2026 ఉగాది నుండి 2050వ సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే
మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది మీ కోపం, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. 2026 ఉగాది నుండి 2050 సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకాలు జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలో 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కో సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నటువంటి స్థానాలకు మనల్ని చేకూరుస్తుంది. అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా 3 రాశుల జాతకులకు ఉగాది నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేస్తుంది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేనిది విధంగా ఉంటుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. ఇక ఈ రాశిపై జాతకులు ఎవరు అద్భుతంగా ఉంటుంది. ఉగాది నుంచి 2035 సంవత్సరం వరకు పట్టేటటువంటి మహర్దశ ఏమిటి, అటువంటి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్, షేర్ మాతో సపోర్టుగా ఉండండి. జ్యోతిష శాస్త్ర చక్రంలో ఆ 3 రాశులు జాతకులు ఎవరో ఉగాది నుండి 2035 సంవత్సరం వరకు కోటి రూపాయలకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుంది జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ 2026 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు దాదాపుగా 9 సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో 1 రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీద మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2026 ఉగాది నుండి 2035 సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందుతున్నారు. అంత ధనాదాయాన్ని మీరు పొందుతున్నారు. ఇక ఇలా ధనాన్ని పొందుతున్నటువంటి ఈ 3 రాశుల మొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం చిత్త నక్షత్రం 34 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్రాల పాదాలు తులరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీవ్యమానంగా వెలిగిపోయే అటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులరాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఈ తులరాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించడం, శివాలయానికి వెళ్ళడం తులరాశి వారు చేయడం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. తప్పకుండా ఈ 2035 సంవత్సరం లోపు ఈ తులరాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మనకు నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వారి అవుతాం. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనుక ఆ ధనలక్ష్మి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరకు వస్తారో మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులరాశి వారి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాతి రాశి సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ స్థానం సింహరాశి. ఈ సింహరాశి వారు మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి చెందుతున్నాయి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక సింహరాశి అన్నింట కూడా రారాజు. ఎందుకంటే ఈ రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే సత్తా, సిద్ధాంతం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారికి యొక్క సొంతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరినైనా ఏదైనా చేస్తే గనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ సరే పడినా ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్ప అనేది ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే గనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే అధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు. ఈ 2026 ఉగాది నుండి 2035 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల పైబడి ఉండబోతుంది. ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే చెప్పొచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులకు ముఖ్యంగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే సర్వ కాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానం అయినటువంటి 2వ స్థానం. ఇక కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ అంశంలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పొచ్చు. ఉగాది సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు కూడా అన్ని మీకు మంచి అని చెప్పవచ్చు. ఈ నూతన సంవత్సరం 2026, 2035 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూశారు కదా, ఈ రాశి చక్రంలో 3 రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం 2020. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.